హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు తెలుగులో రీసెంట్లీ రిలీజ్ అయిన రత్నం మూవీ విశాల్ ప్రియా భవానీ శంకర్ నటించిన రత్నం మూవీ రివ్యూ చెప్పబోతున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలంటే మీరు నా ఛానల్ ఎంసీవీటీ రివ్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళ్తే, ఈ మూవీ అయితే ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఫైటింగ్ తప్ప అసలు ఏమీ లేదు. ఒక మంచి కామెడీ కానీ, ఒక మంచి సాంగ్ కానీ, ఒక మంచి డ్యాన్స్ కానీ ఏమీ లేదు. అసలు ఈ థియేటర్లో చూసిన వాళ్ళకైతే కంపల్సరీ హెడ్ఏక్ వస్తుంది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అబ్బాయి దేవుడా ఎందుకురా ఈ సినిమా చూసాం అని ఫీల్ అయ్యేటట్టు ఉంది. ఇదేదో పందెం కోడి టైప్లో చేద్దామని చెప్పి విశాల్ ట్రై చేసిండు, కానీ అంత బాగా ఇది రాలేదు. పందెం కోడిలో అయితే 2 గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీ లాగా ఫైట్ చేసుకుంటుంటారు, కొద్దిగా పాలిటిక్స్ ఉంటాయి. దానివల్ల మూవీ అనేది స్టోరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, కాబట్టి ఆ ఫైట్స్తో అంత బోర్ రాదు. కానీ ఇందులో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అసలు ఒక హీరో ఒక చోట నిలబడితే ఎవడెక్కడి నుంచి వచ్చి అటాక్ చేస్తాడో తెలియదు. ముందు నుంచి ఎండింగ్ దాకా ఒకటే ఉంది. మళ్ళీ స్టోరీ కూడా ఒకేలాగా ఉంది. ఇప్పుడు హీరోయిన్కి ఎవరితోటో లైఫ్ థ్రెట్ ఉంటుంది, దాంట్లోంచి హీరో కాపాడుతుంటాడు. సో మనకు ఫస్ట్లో అనిపిస్తుంది హీరోయిన్ని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవుతుంది, ఫస్ట్లోనే చూడగానే లవ్ చేస్తాడు, అందుకే హెల్ప్ చేస్తున్నాడు అని మనకు అనిపిస్తుంది. కానీ ఒక చెత్త ట్విస్ట్ ఏంటిదంటే, హీరోయిన్ చూసి వాళ్ళ అమ్మ అని ఫీల్ అవుతుంటాడు, కాబట్టి ఆమెను కాపాడుతుంటాడు ఎండ్ వరకు కూడా. మళ్ళీ ఇంకో చెత్త ట్విస్ట్ ఏంటంటే, ఈ విలన్కి హీరోయిన్కి కూడా ఏదో ల్యాండ్ ప్రాబ్లం ఉంది. ల్యాండ్ ఇష్యూ వల్ల విలన్ ఊరికే హీరోయిన్ని అటాక్ చేపిస్తుంటాడు. కానీ ఫైనల్లీ ఎండ్లో చూస్తే అది అసలు ల్యాండ్ ప్రాబ్లమే కాదు, హీరోయిన్ విశాల్ వాళ్ళ మదర్ లాగా ఉంది అని చెప్పి విలన్ అటాక్ చేస్తాడు. మరి అసలు ఎందుకు ఈ విలన్కి హీరో మదర్కి ఉన్న ప్రాబ్లం ఏంటిది అనేది మనకు క్లియర్గా చూపియరు, అదొక కన్ఫ్యూజన్. మళ్ళీ వచ్చేసి విశాల్ వాళ్ళ మదర్ వచ్చేసి విశాల్ చిన్నగా ఉన్నప్పుడు, పుట్టక ముందు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే వాళ్ళ జీప్కి యాక్సిడెంట్ అవుతుంది అని చూపిస్తారు. మరి వాళ్ళ మదర్ ఎట్లా బతికింది, ఈ విశాల్ ఎట్లా పుట్టిండు, ఒక ఏజ్ వచ్చేదాకా ఎట్లా పెరిగిండు, జైల్లోకి అసలు దేనికి ఒక లాజిక్ అనేది లేదు స్టోరీలో. చాలా చెత్తగా ఉంది. నేనేదో విశాల్ మూవీ తీసిన తమిళ్ బిగ్ హీరో అంటే ఏదో బ్లాక్ బాస్టర్ మూవీ తీసిండేమో అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేసిన, కానీ అస్సలు బాగాలేదు. కాకపోతే మీరు వేరే మూవీస్ చూసినప్పుడు దానికన్నా ఇది పెద్ద హీరో నటించిన మూవీ ఇదే చూద్దామని మీకు ఉంటే అప్పుడు మీరు కంపల్సరీ ఈ మూవీ ఒక టైం అయితే చూడొచ్చు. సో ఇది రివ్యూ అయితే ఇది. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ లిజనింగ్ టు ద వీడియో.